ఇండస్ట్రీలో అజిత్ కు జోడీగా శ్రీలీల కనిపించనున్నారని తెలుస్తోంది. అజిత్ వయసు 52 సంవత్సరాలు కాగా శ్రీలీల వయసు 22 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపుగా 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్. ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. మొన్నటిదాకా వరుస సినిమాలు నెలకో రిలీజ్తో పలకరించిన శ్రీలీల బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువు మీద దృష్టి పెట్టడంతో పాటు ఫ్రీ టైంలో బయట ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇదిలా ఉండగా అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో తను ఎంపికైందనే వార్త నిన్నటి నుంచి తెగ హల్చల్ చేస్తోంది. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికార ధృవీకరణ లేదు, కానీ ప్రచారం అయితే జోరుగా ఉంది. నిజానికి అజిత్ సరసన జోడీగా చేస్తోందా లేక ఇంకేదైనా ట్విస్ట్ ఉందా అనే ప్రశ్నలకు సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన లీకులు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. అజిత్ సాధారణంగా చిన్న వయసు అమ్మాయిల్ని హీరోయిన్ గా ఒప్పుకోడు. దానికి గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా మినహాయింపు కాదు. గత కొన్నేళ్లుగా ఏజ్ దాచుకోకుండా తెల్లగడ్డంతో తనకు సూటయ్యే పాత్రలు మాత్రమే చేస్తున్న అజిత్ ఇప్పుడు శ్రీలీల ఓకే అన్నా కూడా ఆమెతో ఆడిపాడే సీన్లు, పాటలు ఉండకపోవచ్చుట. భగవంత్ కేసరి తరహాలో కథలో కీలకంగా ఉంటూనే గ్లామర్ టచ్ లేకుండా పర్ఫార్మెన్స్ పరంగా ప్రాధాన్యం దక్కేలా దర్శకుడు అధిక రవిచంద్రన్ డిజైన్ చేసినట్టు వినికిడి. ఇది నిజమైతే మాత్రం శ్రీలీలకు కోలీవుడ్లో మంచి ఎంట్రీ దొరికినట్టే. ఇంకో విషయం ఏంటంటే నితిన్ రాబిన్హుడ్ కోసం శ్రీలీలకు గతంలో మైత్రి సంస్థ కొంత అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ఏవో కారణాల వల్ల తను తప్పుకోవాల్సి వచ్చింది. దాన్ని తిరిగి వాపస్ తీసుకోకుండా తామే నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీని ఆఫర్ చేసినట్టు సమాచారం. శ్రీలీల ఎస్ చెప్పింది, లేనిది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇప్పుడు శ్రీలీల చేతిలో అఫీషియల్ గా పెండింగ్ లో ఉన్న కమిట్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడనే దాన్ని బట్టి ఆమె కాల్ షీట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఇంకే ప్రాజెక్ట్స్ శ్రీలీల ఓకే చేయలేదు. సినిమా లవర్స్ గా మనం కొన్ని కాంబోలు కోరుకుంటాం, కానీ అంత సులభంగా తెరకెక్కవు. టైం పడుతుంది లేదా కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఫ్యాన్స్ కి రావడానికి కారణం ఉంది. ప్రశాంత్ నీల్ విజయ్ మూవీ ఉంటుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దర్శకుడు ప్రశాంత్ నీల్ ని హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత కార్యదర్శి కలిశాడు. అంతే, ఈ కాంబోలో సినిమా వస్తుందని, త్వరలో ఈ కలయికలో పాన్ ఇండియా మూవీ చూడొచ్చని ఏవేవో అల్లేశారు. వాస్తవానికి జరిగింది వేరు. పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేకపోయినా ఈ మీట్ జరిగిన ఉద్దేశంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. రౌడీ హీరోతో నీల్ కు పరిచయం ఉంది, కానీ ఏదైనా ప్రాజెక్టు చేయాలనే తలంపు కానీ ఆలోచన కానీ ఇప్పటికిప్పుడు లేవు. ఇక ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది ఎందుకు అసాధ్యమో అర్థమవుతుంది. నీల్ ముందు సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం మొదలు పెట్టాలి. ఎంత లేదన్నా ఏడాదికి పైగానే షూటింగ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్లు ఇంకో 6 నెలలు వేసుకోవచ్చు. ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో మైత్రి మూవీ మేకర్స్ తలపెట్టిన పాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఫైనల్ వర్షన్ లాక్ చేసుకోవాలి. దాని షూటు వచ్చే ఏడాది ప్రారంభించే తీరాలి. సో ప్రశాంత్ నీల్ ఫ్రీ అవ్వాలంటే ఎంత లేదన్నా 2026 దాటిపోతుంది. ఆ తర్వాత రామ్ చరణ్తో ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. అది జరగాలని మెగా కాంపౌండ్ అందరిపై ప్రెషర్ పెట్టేస్తోంది. సో దాన్ని ఆపలేరు. ఇంత క్లిష్టమైన షెడ్యూల్లో ప్రశాంత్ నీల్ ఇతర హీరోల గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. పైగా విజయ్ దేవరకొండ మార్కెట్ ఏమో కానీ వరుస ఫ్లాప్లతో ఇమేజ్ మాత్రం ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్న రౌడీ హీరో కొంతకాలం పాటు దాని మీదే పూర్తి దృష్టి పెట్టబోతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఖుషి పూర్తి స్థాయి ఫలితం అందుకోలేకపోవడంతో పాటు ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కు దెబ్బకు అలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉంటున్నాడట. నీల్ సంగతేమో కానీ కొన్నేళ్ల క్రితం సుకుమార్తో లాక్ చేసుకున్న సినిమా చేజారడం బ్యాడ్ లక్కే. మరి ఇంత బ్యాడ్ టైంలో రౌడీ హీరో దగ్గరికి నీల్ దేనికొస్తాడు? కాకుంటే ప్రాజెక్టు సెట్ కావాలి అనేది అందరి కోరిక, అంతే.